జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఈ తప్పులు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. భగవంతుడు ఆగ్రహిస్తాడు. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. మనం గుడికి వెళ్ళేటప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను అయితే పాటించాలి. అప్పుడే మీకు దేవుని అనుగ్రహం మెండుగా లభిస్తుంది. హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తాం. అయితే దేవుని పూజించడంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు. అలా చేయడం వలన దేవునికి ఆగ్రహం వస్తుంది, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. అలాగే ఆలయంలో దేవుని దర్శనం తర్వాత గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు, ఇతర వనరుల నుండి సేకరించబడినటువంటిది. ఇందులో ఏది సొంత విషయం జోడించి లేదు, సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏదైనా స్పష్టంగా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి మంచి వీడియోలను మరెన్నో అందించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ఉదయం 10 గంటల లోపే గుడికి వెళ్ళాలి. ఆ సమయంలో దేవుని దర్శనం చేసుకుంటే చాలా శుభప్రదం. ఆ సమయంలో దేవుని దర్శనం చేసుకోవడం వలన మంచి జరుగుతుంది, అనుకున్న పనులు సాధ్యపడతాయి, విజయం పొందుతాం. అలాగే సాయంత్రం పూట 6 గంటల నుండి 9 గంటల మధ్యలో దేవుని చేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతారు అంటారు కదా. మరి ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని దేవునికి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నటువంటిది. మరి గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే ఇంకా చాలా మంచిది. మరి దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేగాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మన చేతులతో ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలండి, కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. మరి ఆ తరువాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. అయితే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి. ఇలా మొక్కడం వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉందని పండితులు చెప్తున్నారు. మరి గుడిలో మూల విరాట్ ఉండే గర్భాలయం ప్రశస్తమైనది కదా. మరి గర్భాలయంలో మూల విరాట్ను గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు నిత్య మంత్రార్చన చేయడం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రాలలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్ల భగవత్ విగ్రహం నుంచి తపకిరణాలు 4 దిక్కుల కూడా ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశక్తిని పొందడానికి వీలుంటుంది. మరి తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్నటువంటి గంటను 3 సార్లు కొట్టాలి. అలాగే గుడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ 3 సార్లు ఎందుకు గంట కొట్టాలన్న దాని మీద కూడా ఖచ్చితమైన ఆంతర్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అదేమిటి అనంటే, ఆలయంలో దేవుని ముందు ఒకసారి గంటను మోగించడం వలన అది మరణానికి సంకేతం అంటారు పురాణాలు చెప్తున్నాయి. మరి కుటుంబ సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాం, మంచి జరగడం కోసం. కాబట్టి ఎవరు కూడా ఆ దేవుని ముందు ఒకసారి మాత్రమే గంటను మోగించకండి. దేవాలయంలో దేవుడు ముందు 2 సార్లు గంటను మ్రోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని సూచించినట్లు అర్థం. కాబట్టి ఎవరు కూడా 2 సార్లు గంటను మోగించకండి, పురాణాలు చెప్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి కూడా. మరి దేవుడు ముందు 3 సార్లు గంట మ్రోగించడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత, సుఖ సంతోషాలు, ఆరోగ్యం కలుగుతాయని ఈ విధానాన్ని దేవాలయ
ఘంటానాద లక్షణంగా శాస్త్రం చెప్పబడుతుంది. మరి దేవుడు ముందు మనసు లగ్నం చేయడానికి పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు 3 సార్లు గంట మ్రోగించడం చాలా మంచిదని పురాణాలు పండితులు కూడా సూచిస్తున్నటువంటిది. మరి గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోవడానికి చేతిని గోకర్ణ భంగిమ ఈ విధంగా ఉంచి తీసుకోవాలి. ఆ పైన అనాలోచితంగా మనం చేసే పని ఏమిటి, చెయ్యిని తలపైన రాసుకుంటూ ఉంటాం. అలా చేయడం మంచిది కాదు అంటారు. తీర్థం పంచామృతాలతో చేస్తారు కదా, అందులో తేనె పంచదార ఇట్లాంటివి ఉంటాయి. జుట్టుకి మంచిది కాదు కూడా. అలాగే తులసి తీర్థం తీసుకున్న తలపైన రాసుకోకూడదు. మరి తీర్థం తీసుకోవడం వలన చెయ్యి ఎంగిలి అవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. ఏ తీర్థం తీసుకున్నా సరే చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మరి ఇంకా వైష్ణవ సాంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని చెబుతారు. మరి తీర్థం సేవించిన తరువాత శతగోపనం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందిలే అని చకచక వెళ్ళి ఏదో ఒక ప్రశాంతత ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటూ ఉంటారు. మరి కొద్దిమంది మాత్రమే ఆగి శతగోపనం పెట్టించుకుంటారు. మరి శతగోపురం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే షడగోష్యం. అంటే మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యములు ఇట్లాంటివి ఇక నుండి దూరంగా ఉంటామని, వాటికి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం. అంతేకాకుండా శతగోపనం పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపైన శతగోపనం పెట్టినప్పుడు మనసులో మీ కోరికలను కోరుకోవాలి. కానీ అది చాలామందికి తెలియని విషయం. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరికి చేరుతాయి. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి. అప్పుడే మీకు శివానుగ్రహము కలుగుతుంది. అయితే మనలో చాలామంది గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్నటువంటి కుంకుమని, విభూదిని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదండి, పండితులు చెప్తున్నటువంటిది. మరి ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది. కాబట్టి గుడిలోని కుంకుమను పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ఆ పవిత్రమైనటువంటి కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేసుకోవద్దు. ఇది అశుభం కూడా. అయితే అలాగే గుడి నుంచి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లు అంతా ఒక్కసారి తిరిగేసి తరువాత కాళ్ళు కడుక్కోండి. అలా చేస్తే గుడిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవహిస్తూ ఉంది, చుట్టుపక్కల ప్రవహిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి మీ ఇంట్లో. మరి ఇంకా చాలామంది గుడిలో ఉన్నటువంటి దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెప్తారు. మరి ఇంకా ఇట్లాంటి ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు అస్సలు ముట్టుకోకూడదండి. ఎందుకంటారా? ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన ఆడవాళ్ళు ముట్టుకోకూడదు అంటారు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించినటువంటి దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు. కాబట్టి గుడిలో ఉన్న విగ్రహాలను అసలు ముట్టుకోకపోవడం చాలా మంచిది. అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే, ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయంటారు. మీరు గనక తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి స్వయాన మీ చేతులతో తమలపాకు మాలను అల్లి ఆ తమలపాకు మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. దేవుని దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాలన్నా కూడా తప్పక కూర్చొని ఏకాగ్రతగా
తపస్సు చేసి ఆ తరువాత ఇంటికి రావాలి. మరి గుడి ప్రశాంతతకు మారుపేరు. దేవుని దర్శించగానే మనలోని కోపము, అహము, ఆవేశము, స్వార్థ చింతన కొద్దిసేపు దూరం అవుతాయి కదా. తర్వాత వెంటనే మనం జనాల్లో కలిసిపోతాం. ఆ జనాల్లో కలిసిపోతే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది. అది ఎలాగూ తప్పదు మనకు. కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసినటువంటి యజ్ఞయాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనసులోని మాలిన్యం కరగటం ప్రారంభించబడుతుంది. ఇలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని మనం గడిపిన వాళ్ళము అవుతాం. కొంత అలాగలాగా అవి మన మనసులోంచి పోతాయి, చెడు అలవాట్లు. మరి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదండి. స్నానం చేయడం వలన గుడికి వెళ్ళినటువంటి పుణ్య ఫలితం లభించదు. గుడిలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రదక్షిణలు చేయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివునిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది కదా. మరి మనం ప్రదక్షిణలు చేసినప్పుడు గంగను దాటకూడదు. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం అంటారు. మరి అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లో ఉంచి నేరుగా దాన్ని అభిషేకం చేస్తారు దాంతో. ఇలా అస్సలు అభిషేకం చేయకూడదండి, ఇది నిషిద్ధం. శివుడిని అభిషేకించేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మరి అలాగే శివుడికి అభిషేకించిన తరువాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పసుపు కుంకుమలు వేయకూడదండి. గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళకండి. మనకు తోచినంతలో పండ్లు లేదా పువ్వులు ఏదో ఒకటి గుడికి తీసుకొని వెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, ఇలా చేస్తే మీకున్నటువంటి డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా ధనవంతులు అవుతారని శివపురాణంలో కూడా ఉంది, వివరించారు. మరి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసిమాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం పడుతుంది అని కూడా. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఏదైనా ఒక దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని మన విశ్వాసం. మరి మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవాలయ దర్శనమే ఎంతో పవిత్రమైనది. గుడికి వెళ్ళినప్పుడు భక్తిపరమైనటువంటి ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో గుడి నుంచి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలైతే పాటించడం అంతే అవసరం. మరి ఈ నియమాలను పాటించటం, దీనివలన ఆ భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుంది. మన జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆచారాలను పాటించండి. ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని 10 మందికి షేర్ చేసి వారికి ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన వారిగా పుణ్యాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అలాగే చిన్న సబ్స్క్రైబ్ ఇటువంటి మంచి వీడియోలకు మీకు అందించడానికి మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ.